మనం ఎర్రకార చట్నీకి మిరప్పండ్లు, తక్కాలి, ఎర్రగడ్డ, కొత్తమల్లి, వెల్లుల్లి అన్నీ వేసి రుబ్బుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకుందాం. మనం బజ్జీ మిరపకాయలు ఇలా గీసుకుని శుద్ధంగా లోపల ఉండే విత్తనాలు బయట తీసేయాలి. తీసేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు బజ్జీ మిరపకాయలతో బజ్జీలు అయిపోతాం. దానికి లోపల పెట్టేదానికి చింతపండు గుజ్జు, జీలకర్ర, వాము, 4 మిరియాలు, అల్లం ఇది మొత్తం మిక్స్ చేసి లోపల పెట్టి బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవాలా. ఇది మనం బాగా మిక్స్ చేసుకుని అన్ని ఒక్కొక్క మిరపకాయలో లోపల ఇలా పెట్టుకోవాలి. అన్నిటిని ఇలా పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం బజ్జీ మిక్స్కి శనగపిండి, బియ్య పిండి కొద్దిగా వేసుకుందాం, సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. అంతే, ఇంకా నీళ్ళు పోసి బాగా తిక్కుగా కలుపుకోవాలి. నువ్వు అత్తగారింటికి పోతావు తెలుసులే, తల దీపావళి నీకు ఎట్లుంటుంది పెన్లో అయితే? ఎట్లా ఉంటుంది పెన్లో అయితే? మంచి గమగమలాడే వాసన కాగా అవసరం. వామును కొంచెం నలిపేసుకుందాం. మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. అంతే, బజ్జీ మిక్స్ బాగా రెడీ అయిపోయింది. ఇంకా మనం మంట పెట్టుకోవాల్సిందా. మనం బజ్జీలు వేసుకునే దానికి చమురు పోసుకుందాం. బాగా చమురు కాగిపోయింది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. మనం ఈరోజు ఈవినింగ్ బాగా వాన పడే మార్గం ఉంది కాబట్టి మిరపకాయ బజ్జీలు రెడీ చేసుకుందాం. ఎలా ఉందో చూద్దాం. మనం పండు మిర్చి కారం, మిరపకాయ బజ్జీ లోపల పెట్టాం కదా చింతపండు, ఇదే చాలా సూపర్గా ఉంది.